అసలు నిజం బయటపడడంతో ఆస్తి మొత్తం దీప పేరున రాసి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ గమనించిన కాంచనైతే అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది, ఎందుకిలా ఉన్నారు, ఎందుకు దీప కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుంటుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దీప అయితే మౌనంగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే దీప జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకోకు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అమ్మకి అనుమానం వస్తుంది, మనం ఇంకా చేసేదేమీ లేదు, ఎందుకంటే అత్తని బతికించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఏదోటి ఆలోచించి తీరాలి, ఎందుకంటే నువ్వే కన్న కూతురువి కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నీ చేతుల్లోనే ఉంటుంది. అత్తని బ్రతికించుకోవడానికి నువ్వు బోన్ మేరో ఇవ్వక తప్పదు, అలాగైతే మన బిడ్డకి ప్రమాదం. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాము, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వే అసలైన వారసురాలవని, ఆ జోష్న దాసు మావయ్య కూతురని, పారిజాతం ఇదంతా కావాలనే చేసిందని బయటపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అత్తకి కూడా ఏమీ జరగకుండా ఏదో ఒక మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటూ ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాట అయితే కాంచన వినేస్తుంది. అంటే దీప మా అన్నయ్య కూతురా, తనే ఆ ఇంటి వారసురాలా అనుకున్నాను. జోష్నలో కొంచెం కూడా వదిన లక్షణాలు కానీ అన్నయ్య లక్షణాలు కానీ లేవు, అంటే తను పారిజాతం పిన్ని మనవరాలు కాబట్టే అన్నీ పారిజాతం పిన్ని బుద్ధులే వచ్చాయి. వీళ్ళిద్దరూ నిజాన్ని బయట పెట్టకపోతే ఏంటి, నేను నిజాన్ని బయట పెడతాను అంటూ కాంచన అయితే నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక దీప వెళ్ళేటప్పుడైతే ఆగండిరా, నాకు కొంచెం పనుంది, నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి అనుకుంటున్నాను అని కాంచన చెప్పంగానే ఎందుకమ్మా అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదురా, తాతయ్యతో మాట్లాడాలి, అలాగే వదిన్ని చూసి కూడా చాలా రోజులైంది, అన్నయ్యతో కూడా మాట్లాడాలని అనిపిస్తుంది, నన్ను కూడా తీసుకువెళ్ళండి అంటూ కాంచన అంటుంది. ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా కాంచననైతే తీసుకుని బయలుదేరుతారు. అప్పుడే కాంచన అయితే చెప్తూ ఉంటుంది, మనతో పాటు శౌర్యని కూడా తీసుకువెళ్ళాలి అని. ఇక నలుగురు కూడా శ్రీమన్నారాయణ ఇంటికైతే వస్తారు. నలుగురు రావడం చూసి దశరథ శ్రీమన్నారాయణ అందరూ కూడా అడుగుతూ ఉంటారు, కాంచన ఇలా వచ్చావేంటమ్మా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ అనగానే అవునన్నయ్య, ఇన్ని రోజులు మీరు నిజం తెలియక మోసపోయారు, ఆ విషయాన్ని మీకు తెలిసేలా చేయడానికే నేనొచ్చాను అంటూ చెప్తూ ఉంటుంది కాంచన అయితే. ఏ విషయం అమ్మా అంటూ అనగానే అన్నయ్య, నేను నిన్నొక మాట అడిగాను గుర్తుందా, నీకు కూతురు పుట్టినప్పుడు నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలి, నువ్వు మాట నిలబెట్టుకోవాలి అని, కానీ తర్వాత కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు అన్నట్టు నువ్వు బాధపడ్డావు, నేను బాధపడ్డాను, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావన్నయ్య, నీ కూతుర్నే నా కొడుక్కిచ్చి పెళ్లి చేశావు అంటూ కాంచన అనగానే ఆ మాటకి ఇక ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. జోష్నైతే షాకే చూస్తూ ఉంటుంది. దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకొకరైతే చూసుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా, నా కూతుర్ని నీ కొడుక్కివ్వడం ఏంటి అంటూ దశరథ అనగానే అవునన్నయ్య, ఇన్ని రోజులు జోష్న ప్రవర్తన చూసినా, తను తీరు చూసినా వదిన ప్రవర్తన కానీ నీ ప్రవర్తన కానీ రాలేదు,
అసలు మీ పోలికలే రాలేదు అనుకునే వాళ్ళం కదా. అది నిజమే అన్నయ్య. తను మీ కన్న కూతురు కాదు కాబట్టే తనకి మీ పోలికలు రాలేదు, అలాగే బ్లడ్ శాంపిల్స్ కూడా మ్యాచ్ కాలేదు. మీ అసలైన కన్న కూతురు నా కోడలు దీప, ఈ జోష్న దాస్ అన్నయ్య కూతురు అంటూ కాంచనైతే నిజాన్ని బయట పెడుతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటూ అనంగానే అప్పుడే దీప చేత శౌర్య మీద ఒట్టు వేయించి నిజాన్నైతే బయట పెట్టేస్తుంది కాంచన. ఇక అసలైన వారసురాలు దీపని తెలుసుకొని జోష్న ఆస్తి కోసం ఇదంతా చేస్తుందని తెలుసుకున్న దశరథకైతే చాలా కోపం వస్తుంది. అంటే ఇన్ని రోజులు దుర్మార్గంగా ప్రవర్తించి ఇంట్లో వాళ్ళని చంపాలని చూసింది కూడా నువ్వే అన్నమాట. దీపని చంపించాలని చూసింది, నన్ను చంపించాలని చూసింది, ఆఖరికి సుమిత్రకి కూడా టాబ్లెట్స్ ఇవ్వకుండా చంపేయాలని నిర్ణయించుకున్నది ఇంతకన్నమాట. నిజ నిజాలు బయటపడితే ఎక్కడ నీ నిజ స్వరూపం బయట పడిపోతుందో అని ఇదంతా చేసావా? అసలు నువ్వు మనిషివేనా? పిన్ని, నిన్ను ఒక కన్న తల్లిలాగే చేరదీశాను. నా తల్లికి మర్యాద ఇచ్చినట్టే నీకు కూడా గౌరవ మర్యాదలు ఇచ్చాను. నిన్ను కన్న తల్లిలాగా ఎంత గొప్పగాను అనుకున్నాను. నాకు మంచి తల్లి దొరికిందని ఎంతో మురిసిపోయాను. కానీ ఆఖరికి నువ్వింత దుర్మార్గం చేస్తావని అస్సలు అనుకోలేదు పిన్ని అంటూ దశరథైతే అంటూ ఉంటాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు కొన్ని నిజాలు తెలియాలి పిన్ని. నువ్వు నీ మనవరాలు ఈ ఆస్తికి యువరానయ్యి గొప్పగా బతకాలని కోరుకుని ఇదంతా చేశావు. కానీ తన పెంపకం మాత్రం సరిగా పెంచలేదు. నువ్వు ఏ ఆస్తి కోసం మహారాణిలా ఉండాలని కోరుకునేదంతా చేశావో తాను ఆ ఆస్తి కోసమే కన్న తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదు. ఇంతకు ముందు దాసు తలపై కొట్టి దాసుని చంపాలని చూసింది. ఇప్పుడు కూడా దాసుని దాచిపెట్టే ఉంటుంది. నీ పెంపకం ఇలా ఏడ్చింది అంటూ చెప్పంగానే ఏంటి దశరథ నువ్వు అనేది? దాసుని చంపాలని చూసింది జోష్నాయ అంటూ అనంగానే ఒక్క దాసునే కాదు, నన్ను దీపని అందరినీ చంపాలని చూసింది జోష్నాయే అంటూ ఇక దశరథ అయితే చెప్పంగానే వీళ్ళని చంపాలని చూసినట్టే నా కొడుకును కూడా చంపాలని చూసిందా? దీన్ని నేనే చెడగొట్టాను అంటూ అందరి ముందు జోష్న చెంపైతే పగలగొడుతుంది పారిజాతం. గ్రాని అంటూ అనంగానే నోరు ముయ్యే, ఈ చెంప దెబ్బేదో చిన్నప్పుడే కొట్టుంటే నువ్వు బాగుపడేదానివి. నేను చాలా పెద్ద తప్పు చేశాను దశరథ, నన్ను క్షమించు దశరథ. నేను చాలా పాపం చేశాను. నిజమే, నీ కూతుర్ని మార్చింది నేనే, కానీ దీపే నీ కన్న కూతురని నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఇప్పటి వరకు కూడా నీ కూతురు లేదనే చనిపోయిందనే అనుకుంటున్నాను అంటూ ఇక పారిజాతం కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఒక నిర్ణయానికి వస్తాడు. ఏ ఆస్తి కోసమైతే జోష్న ఇన్ని దుర్మార్గాలు చేస్తుందో అదే ఆస్తి లేకుండా చేస్తే అప్పుడు జోష్నకి బుద్ధొస్తుంది అంటూ తన పేరునున్న ఆస్తి మొత్తాన్ని దీప పేరుకైతే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇదిగో జోష్న, నా ఆస్తి మొత్తాన్ని ఏవదాస్తిని దీప పేరుకి మార్చేశాను. నువ్వు ఏ ఆస్తి కోసమైతే ఇన్ని దుర్మార్గాలు చేశావో అదే ఆస్తి నా కూతురు పేరుకి వచ్చేలా చేశాను. నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా రాకుండా చేశాను. నువ్వు అసలు మనిషివైతే కదా నీకు ఏదైనా చెయ్యడానికి, నిన్ను ఎప్పటికీ క్షమించలేను అంటూ దశరథ అయితే జోష్నకి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.